శుభోదయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. ఈనాటి విశేషం మంగళవారం, హనుమదారాధన, అలాగే మిథున సంక్రమణం, ఇంకా సంగీత రసజ్ఞులు, సంగీత స్వర సామ్రాజ్ఞులు అయినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి గారి పుణ్యదినం. ఇవి ఈనాటి విశేషాంశాలు. సంగీత ప్రపంచంలో సదాశివ బ్రహ్మేంద్ర నాద ధ్వనులు, తరంగ ధ్వనులు తెలియని వారు ఉండరు. వేదాంతం ఆయన వాదం. శరీరం అంటూ ఏదీ లేదు, మిగిలిపోయేదంటూ ఏదీ లేదు, దైవం అంటూ ఇది అంటూ ఏదీ లేదు, అంతా దైవమే, అంతా నాదమే అని చెప్పినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర యోగి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నిజం కూడా అంతే కదా. రెండు కానిది, ద్వైతం కానిది, అద్వైతం కానిది, ఇలా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అనేది లేకుండా పోవడం, ఇది వారి బోధ. ఈనాటి మరి ఒక విశేషం, జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి మధ్యాహ్న వేళన వ్యాపనం చెంది ఉన్నది. రేపు ఉదయం కూడా ఉంది కనుక సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని కొన్ని ప్రాంతాలలో ఈరోజు ఆచరించవచ్చును, కొన్ని ప్రాంతాల్లో రేపు కూడా ఆచరించవచ్చును. హనుమదారాధన ఈనాటి విశేషం. పరాశర సంహితలో ఆంజనేయ స్వామి వారి కళ్యాణం జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి అయినట్లుగా వర్ణింపబడి ఉంది. సువర్చల సూర్యనారాయణమూర్తి కాంతి స్వరూపం. ఆయన మానస పుత్రిక. గురువు పుత్రికని ఎవరైనా వివాహం ఆడతారా అని చెప్పేటటువంటి సందర్భాలలో ఈ పురాణ కథనాన్నే మనకు పరాశర సంహిత ద్వారా విజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. అలాగే మృగశిర 1, 2, 3, 4 పాదాలలో సూర్యనారాయణమూర్తి సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ సంచార క్రమంలో భాగంగా 1, 2 పాదాల సంచారం పూర్తి జరిగి 3, 4 పాదాల సంచారం ప్రారంభం అయినటువంటి రోజు ఈరోజు మిథున సంక్రమణం. మృగశిరార్ధం ఆర్ద్ర పునర్వసు త్రయోహో మిథునం అంటుంది మనకు సంప్రదాయ జ్యోతిష విజ్ఞానం. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు వెరసి 9 పాదాలలో సూర్యనారాయణమూర్తి సంచారం చేసే కాలానికి మిథున కార్తె కాలం అని పేరు. సుమారుగా ఈ కాలం 30 రోజుల పాటు ఉంటుంది. ఇందులో మళ్ళీ నక్షత్ర కాలానికి సంబంధించి 14 రోజులు, 13 రోజులు, కొన్ని గంటలు ఇలా మనకు జ్యోతిర్విజ్ఞానం చెబుతూ ఉంటుంది. మిథున సంక్రమణ కాలం అంతా కూడా చక్కని వర్షాలు, సువృష్టి అని చెప్పాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం వర్షాలు విశేషంగా ఉన్న కారణం చేత మనకందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటి కాలం అవుతుంది ఈ కార్తె విజ్ఞానం. ప్రత్యేకించి ఈరోజు మనం జ్యేష్ఠమాసం కూడా ఉన్నది కాబట్టి, ఈ జ్ఞానం అంతా కూడా ఉన్నది కాబట్టి చెట్లని నాటే ప్రయత్నము చేద్దామని చెప్పుకుంటున్నాం. జ్యేష్ఠమాసం అంతా కూడా నవమి, దశమి, ఏకాదశి, నిర్జల ఏకాదశి, ఈ ఏకాదశి ఉండేటటువంటి పేరు కనుక ఈ కాలాలలో చెట్లని పాతాలి. ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా మంగళవారం కూడా కనుక అర్చన చేయాలి. ఆయన నామం స్మరించినంత మాత్రాన మనలో భయం పోతుంది. భయం ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది. మనస్సు ఎక్కడ ఉంది? శరీరం అంతా వ్యాపనం చెంది ఉంది. ఇక్కడ ఇదమిత్తంగా అంటూ ప్రత్యేకంగా చూపలేమే. అంటే శరీరం అంతా ఉన్నటువంటి ఏదో ఒక తెలియని చైతన్య శక్తి, జీవశక్తి, ప్రాణశక్తి, దానినే మనం మనస్సు అంటున్నాం. దానికే మరో పేరు దైవమని. ఈ శక్తి దైవం అన్న పేరు పెట్టగానే బయట కూడా ఉంటుందిగా, బయట జీవులలో కూడా ఉందిగా, చరాచర ప్రపంచమంతా కూడా ఉందిగా, కొండలో, ఎండలో, బండలో, గాలిలో, వానలో, అంతటా అన్నిటా అనుకున్నప్పుడు అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం మనకు బోధ కలిగేంత వరకు ఇక్కడ ఇప్పుడు శరీరం, నేను, నాది, ఇంతే, అంతే అనేటటువంటి చిన్న భావనలలో మనం ఉండాలి. దీపం వెలిగించినప్పుడు ఆ దీప కాంతి ఆ ప్రమిద మట్టుకే ప్రసరితమవుతుంది. క్రమేణా
ఆ దీపకాంతి రేఖలు కిరణాలు అలా వ్యాపనం చెందుతూ దూర 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 తీరాల వరకు వ్యాపిస్తాయి. ఆ కాంతి దీపం చిన్నది అయినప్పుడు ఆ దీపకాంతి ప్రసరించేంత మేరకు వెలుతురు ఉన్నది అక్కడ మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఏదైనా పడి ఉంటే చూస్తాం, తెలుసుకుంటాం. ఆ కాంతి కొంత దూరం మేరకు ప్రసరించినప్పటికీ కాంతి వేగములు అక్కడిదాకా పోలేవేమో పూర్తి స్థాయిలో అనుకున్నప్పుడు మన కంటి శక్తి, ఇది చర్మచక్షువులు, వీటి శక్తి తక్కువ కనుక అక్కడ చీకట్లు కనిపిస్తాయి. కానీ ఎంత దూరం మనం వెళ్ళినా కూడా కాంతి కిరణాలు ప్రసరితమవుతూనే ఉంటాయి. ఎంత దూరం వెళ్ళినా కూడా మనకు దీపం కనిపిస్తుంది. అలాగే శరీరం సీత, ఈ శరీరాన్ని నడిపించేటటువంటి మనోశక్తి రామచంద్రమూర్తి, ఈ ఇరువురి మధ్యన ఉండేటటువంటి అనుబంధ శక్తి ఆంజనేయుడు. వివేకం, విజ్ఞానం, తెలివితేటలు, బుద్ధి కుశలత, చాతుర్యము, మమత్వ భావనలను తొలగించేటటువంటి సుజ్ఞానం, ఇవన్నీ కూడా ఆంజనేయుడు కనుక ఈరోజు మనం హనుమంతుడిని స్తోత్రం చేద్దాం. అలాగే కార్తె విజ్ఞానం పెంపొందింపజేసుకుంటూ మిథున సంక్రమణ పుణ్యకాలాలలో దానం చెయ్యాలి. ఈ రోజున మనం గొడుగు దానం చేద్దాం, ఆహార పదార్థాలను దానం చేద్దాం. విశేషించి మిథున సంక్రమణం నాడు గోధుమలు, నువ్వులు, బియ్యము, ఉలవలు, కందులు ఇలా 5 ధాన్య విశేషాలను దానంగా చేస్తే మరింత పుణ్యం మనం సముపార్జించుకోవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది. కనుక సంక్రమణ పుణ్యకాలాన్ని తలుచుకొని దానం చేద్దాం, పుణ్యబలం పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.